Hello family, welcome to Akshaya's YouTube channel. My dear brothers and sisters, నాకు చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నాకు కామెంట్ చేశారు లో బడ్జెట్ లో ప్రీమియం వెహికల్ వాళ్ళకి అండ్ వాళ్ళ కోసమే స్పెషల్ తెచ్చాను. ML 350 2011 డిసెంబర్ 12 రిజిస్ట్రేషన్ 4matic డీజిల్ వర్షన్ అండ్ టాప్ మోడల్ వెహికల్ 6 ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి 3.5 లీటర్స్ V6 ఇంజన్ అండ్ టాప్ మోడల్ వెహికల్. ఈ వెహికల్ వస్తుంది మనకు 6,99,000 అండ్ ఈ వెహికల్ వచ్చేసి మీరు మార్కెట్ కాదు ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో చెక్ చేసి పని తీసుకోవచ్చు. ఇదే బండి మీకు మార్కెట్లో వచ్చేసి 12 lakhs 13 lakhs ఆ బడ్జెట్లో ఉంది. జస్ట్ నాకు చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నాకు కామెంట్ చేశారు కాబట్టి వాళ్ళ కోసమే స్పెషల్ తెచ్చాను. 6,99,000. ఎస్, ఇది మీకోసం తెచ్చాను. వెహికల్ వచ్చేసి వెల్ మెయింటైన్ చేశారు అండ్ షోరూమ్ కండిషన్ లో ఉంది అండ్ గుడ్ కండిషన్ కార్. ఒకసారి క్లోజ్అప్ లో వెహికల్ మొత్తం మనం చూద్దాం. అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు మెర్సిడీస్ బెంజ్ ML 350 4matic కాబట్టి మనకి SUV టైప్ లో వస్తుంది. అండ్ ఫస్ట్ చూసుకుంటే మనకి సింబల్ మెర్సిడీస్ బెంజ్ మన గ్రిల్ వచ్చేసి మంచి సిల్వర్ కోటింగ్ లో అండ్ సిల్వర్ లో ఉంటుంది. అండ్ ఈ గ్రిల్ కి వచ్చేసి 1 2 3 స్టెప్స్ ఉంటాయి. నెక్స్ట్ అలానే వేసుకుంటే మనకి బ్యానెట్ మీద కూడా వచ్చేసి మనకి మెర్సిడీస్ బెంజ్ సింబల్ వస్తుంది. అండ్ ఈ వెహికల్ కి వచ్చేసి మనం హెడ్ లైట్ చూసుకుంటే మనకు ఇందులో వచ్చేసి 4 లైట్స్ ఉంటాయి. మనకు ఒకటి వచ్చేసి పైన ఉంటుంది, ఒకటి మధ్యలో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మనకు ఇండికేటర్ లాగా ఉంటుంది. కింద వచ్చేసి మనకు 2 లైన్స్ వస్తాయి. ఇది వచ్చేసి స్టెబిలిటీ లైటింగ్ ఉంటుంది అండ్ LED లైటింగ్ ఉంటుంది. మనకు వచ్చేసి అది గోల్డ్ కలర్ లో వస్తుంది. అలానే చూసుకుంటే మనకు హెడ్ లైట్ కింద చూసుకుంటే హెడ్ లైట్ వాషర్ ఉంటుంది అండ్ దాని కింద చూసుకుంటే మనకు ఫాగ్ లైట్స్ ఇస్తారు. అండ్ ఈ ఫాగ్ లైట్స్ కూడా వచ్చేసి మనకు మంచి డిజైనింగ్ అండ్ ట్రయాంగిల్ లో ఉంది. అండ్ ఈ వెహికల్ కి వచ్చేసి మనం చూసుకుంటే ఫ్రంట్ బంపర్ కి వచ్చేసి 2011 మోడల్ అయినా సరే ఫుల్లీ ఫీచర్స్ ఇచ్చారు. ఎందుకంటే మనకు ఫ్రంట్ వచ్చేసి మనకు పార్కింగ్ సెన్సర్స్ ఇస్తారు. రైట్ కార్నర్ నుంచి తీసుకుంటే లెఫ్ట్ కార్నర్ దాకా ఫుల్లీ మనకు ఉంటుంది. ఏది బెల్ట్ సెన్సార్స్ వచ్చేసి. అండ్ ఈ వెహికల్ మనం అలై వీల్స్ చూసుకుంటే మనకు 19 ఇంచెస్ అలై వీల్స్ ఉంటాయి. మనకు ఆ టైంలోనే వచ్చేసి మనకు డైమండ్ కటింగ్ లో అలై వీల్స్ ఇచ్చారు. అండ్ ఇందులో కూడా మనకు బెంచ్ సింబల్ వస్తుంది. టైర్స్ చూసుకుంటే మనకు 80% టైర్స్ ఉన్నాయి వెహికల్ కి వచ్చేసి. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకు గ్రాండ్ ఎడిషన్. ఇండికేటర్స్ చూసుకున్నా సరే మనకి ఇండికేటర్స్ కూడా వచ్చేసి మనకు మంచి ట్రయాంగిల్ లో వచ్చేసి మనకు డిజైన్ లో వచ్చేసి ఇందులో కూడా మనకు లైట్స్ వస్తాయి. అలానే ఈ వెహికల్ కి మనం గ్రౌండ్ స్క్రీన్ చూసుకుంటే 161 mm అండ్ ఎక్స్పెండబుల్ అంటే మనకు 4matic వెహికల్ కాబట్టి మనకు ఉన్న దగ్గరనే హాఫ్ ఫీట్ వెహికల్ పైకి లేస్తుంది. అది వచ్చేసి మనకు ఆఫ్ రోడింగ్లో యూజ్ చేసుకోవచ్చు, మనం ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. దానికే 4matic అని చెప్పి అంటారు. అండ్ వెహికల్కి వచ్చేసి మనకి ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేదు. మనకి ఫ్యూల్ వచ్చేసి 1 టాప్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. ఈ వెహికల్కి వచ్చేసి రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి ఈ వెహికల్కి 4 పవర్ విండోస్ ఉంటాయి, విండో లాకింగ్ ఉంటుంది. నెక్స్ట్ అలానే వేసుకుంటే మనకి ఈ వెహికల్కి వచ్చేసి ఎలక్ట్రానిక్ వచ్చేసి మిర్రర్ ఉంటుంది. ఇది వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఉంటుంది అండ్ మనకు లెఫ్ట్ రైట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ వెహికల్కి రైట్ సైడ్ డోర్లో వచ్చేసి మనకు డోర్ లాకింగ్ ఉంటుంది అండ్ అన్లాక్ ఉంటుంది. అలానే కాకుండా మనం ఈ వెహికల్కి డోర్కి చూసుకుంటే మనము రైట్ సైడ్ డోర్కి అండ్ ఈ రైట్ సైడ్ డోర్ కాకుండా 4 డోర్స్కి సేమ్ ఫినిషింగ్ ఉంటుంది. హుడ్ ఫినిషింగ్ వస్తుంది, పైనుంచి క్రోమింగ్ వస్తుంది. ఈ హుడ్ కింద చూసుకుంటే మనకు లెదర్ది మ్యాట్ వస్తుంది. అండ్ ఇది కూడా వచ్చేసి మనకు రైట్ సైడ్ మనం డ్రైవింగ్ చేసే వాళ్ళకి హ్యాండ్ రెస్ట్ కూడా పనికి వస్తుంది. అండ్ అది కాకుండా ఈ వెహికల్కి మనం సెట్టింగ్ చేసుకుంటే ఎలక్ట్రానిక్ ఉంటుంది. మన సీట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే షేప్లో ఇస్తుంది మనకు ఎలక్ట్రానిక్ది. మనం ఇందులో వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అప్ డౌన్ ఇలా చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ రాకుండా ఇక్కడ మనకు పుషింగ్ కూడా ఉంటుంది, ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం వెహికల్లో లోపల కూర్చుందాం. ఒకసారి ఎలా ఉంది సీటింగ్ వచ్చేసి ఫుల్లీ కంఫర్టబుల్ ఉంది. నాకు వచ్చేసి నా హైట్కి వచ్చేసి మంచిగా ఉంది. ఇంకా నాకంటే హైట్ ఇంకా ఏదైనా ఉన్నదనుకోండి వాళ్ళు సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కింద డౌన్ కూడా అవుతుంది మనకు. నెక్స్ట్ అలానే చూసుకుంటే ఈ వెహికల్లో పవర్ స్టీరింగ్ ఉంటుంది, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు స్టీరింగ్ మీద ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఇంకా 4 వచ్చేసి బ్యాక్ సైడ్ ఇస్తారు. స్టీరింగ్లో చూసుకుంటే అన్ని మౌంటింగ్స్ వస్తాయి. ఫస్ట్గా చూసుకుంటే మనకు వాయిస్ కంట్రోలింగ్ ఉంటుంది, కాల్ లిఫ్టింగ్ ఉంటుంది, కాల్ కటింగ్ ఉంటుంది. మనం ఇక్కడ మ్యూజిక్ సిస్టంలో చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ నుంచి మనం కంట్రోలింగ్ చేసుకోవచ్చు. అండ్ ML 350 కాబట్టి మన గేర్స్ వచ్చేసి రైట్ సైడ్ మనకి ఇండికేటర్ లాగా ఉంటాయి. బట్ గేర్ షిఫ్టింగ్ వచ్చేసి ఇక్కడ ఇస్తారు మనకు. అంటే చూడండి మీద RNDP. ఓకే, ఇది వచ్చేసి మనకి గేర్ షిఫ్టింగ్ ఉంటుంది. అండ్ మనకు డిజిటల్ ఓడోమీటర్ ఉంటుంది. అండ్ దాని కింద వచ్చేసి మనకు కీ వచ్చేసి ఇలా ఆప్షన్ ఉంటుంది. మనం ఇక్కడ వచ్చేసి వెహికల్ కీ పెట్టి స్టార్ట్ చేసుకోవచ్చు. కీ పక్కన చూసుకుంటే మనకు ఆటో లైటింగ్ ఉంటుంది. ఆటో లైటింగ్ పెట్టుకుంటే మనకు ఎప్పుడైనా చీకడైనప్పుడు అదే ఆటోమేటిక్ వచ్చేస్తుంది, లేదంటే మనం ఆన్ చేసుకోవచ్చు. లైటింగ్ కింద చూసుకుంటే మనకు హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. ఈ వెహికల్లో చూసుకుంటే మనకు ఇన్బుల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. మ్యూజిక్ సిస్టమ్ చూద్దాం మనం అసలు. ఎస్, బెంచ్. అండ్ ఈ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి మనకి ఇన్బుల్డ్ ఉంటుంది. అండ్ ఈ వెహికల్ వచ్చి చాలా ఫీచర్స్ ఉంటాయి. మీకు వచ్చేసి నేను ఫీచర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒక్కసారి వచ్చేసి.
ఇందులో చూసుకుంటే మనకు ఆడియో ఉంటుంది, డిస్క్ ఉంటుంది, టెల్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, కాల్ లిఫ్టింగ్ అండ్ కాల్ కటింగ్. నెక్స్ట్ చూసుకుంటే ఛానల్ చేంజ్. మనం మొబైల్ కనెక్ట్ చేస్తాం కదా, ఆ మొబైల్ కనెక్ట్ వచ్చేసి మనం ఇందులో వచ్చేసి మనము కాల్ కూడా చేసుకోవచ్చు. ఎలా అనుకుంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి కదా, ఇందులో మనం కాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఆప్షన్స్ ఇస్తుంది. నెక్స్ట్ అలానే కాకుండా మనం ఈ వెహికల్లో చూసుకుంటే మనకు నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం నెక్స్ట్ చేసుకోవడం, ఓకే చేసుకోవడం. అండ్ ఇది కాకుండా మనకి ఈ వెహికల్ వచ్చేసి టాప్ మోడల్ వెహికల్ కాబట్టి మనకు క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. ఆ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చేసి మనం చూస్తున్నాము ఆటో ఉంటుంది అండ్ 2 సైడ్ ఉంటుంది మనకు. ఇందులో మనము టెంపరేచర్ పెంచుకోవచ్చు, డౌన్ చేసుకోవచ్చు. అండ్ ఇది కాకుండా ఆటో ఆప్షన్ వచ్చేసి మనం ఇప్పుడు వెహికల్లో ఎంతమంది కూర్చున్నాం, ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్, బయట క్లైమేట్ ఎంత ఉంది, ఆ క్లైమేట్ బట్టి మనం ఆటో వేసుకుంటే మనకి ఎంత అయితే ఏసీ కావాలో ఆ ఏసీ ఆటోమేటిక్ తీసుకుంది. దానికే మనం వచ్చేసి ఆటో అని చెప్పి అంటాము. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ చూసుకుంటే మనకు ఏసీ రైట్ సైడ్లో ఇందులో కూడా మనం టెంపరేచర్ తగ్గించుకోవచ్చు అండ్ పెంచుకోవచ్చు. అండ్ అది కాకుండా ఈ వెహికల్లో మీకు లైవ్లో చూస్తే మీరే అంటారు వెహికల్ ఎంత బాగుంది, వెహికల్ ఎంత కంఫర్టబుల్ ఉంది. మీకు కూడా తెలుసు ఫోర్మాటిక్ అంటే ఫోర్మాటిక్ వచ్చేసి మనం ఉన్న దగ్గరనే వెహికల్ వచ్చేసి ఒక 1 ఫీట్ పైకి లేస్తుంది. ఆ ఫీడింగ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్మాటింగ్ వచ్చేసి మనం ఎలా ఆపరేటింగ్ చేస్తాం, మనం ఆ ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి చూస్తున్నారా, ఆ ఆప్షన్స్ వచ్చేసి నేను మీకు చూపిస్తున్నాను. మనకి ఇక్కడ వచ్చేసి ఫోర్మాటిక్ ఇది, ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసామనుకోండి ఆటోమేటిక్ వచ్చేసి మనకు హాఫ్ ఫీట్ పైకి లేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఆఫ్ రోడింగ్ వెళ్ళడానికి డిఎస్ఆర్, నెక్స్ట్ ఈఎఫ్సి ఇలా ఆప్షన్ ఉంటాయి. ఈ వెహికల్ వచ్చేసి మనకు స్పోర్ట్స్ మోడ్, కంఫర్ట్ మోడ్ ఉంటుంది. ఆ బటన్ చూసుకుంటే మనకు ఇక్కడ ఇస్తుంది. అండ్ ఈ స్పోర్ట్స్ మోడ్స్ అండ్ కంఫర్ట్ మోడ్, ఈ స్పోర్ట్స్ మోడ్ కంఫర్ట్ మోడ్ కింద మనకు వచ్చేసి చిన్న కప్ హోల్డర్ ఇస్తుంది. ఇందులో వచ్చేసి మనం చూడండి మీదే, ఇందులో మనం మొబైల్ పెట్టుకోవచ్చు, లేకుంటే ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు, మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు మనం. అండ్ క్లోజ్ అయిపోయింది. అండ్ దాని కింద చూసుకుంటే మనకు మొబైల్ ఛార్జింగ్ ఆపరేటింగ్ ఉంటుంది. అండ్ చూసాల మీద ఇందులో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఇందులో సీ బుక్ అలాంటి ఏమైనా డాక్యుమెంట్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు క్లోజ్ చేసుకున్నాం, కనిపించడం లేదు. ఓకే, ఇంత లగ్జరీ ఉంటుంది వెహికల్ వచ్చేసి. దాని పక్కన చూసుకుంటే మనకు 2 కప్ హోల్డర్స్ ఇస్తారు. అండ్ వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, మనం వాటర్ గ్లాస్ పెట్టుకోవచ్చు. అండ్ సేఫ్టీ కోసం వచ్చేసి మనకు డిజైనింగ్లో వచ్చేసి 2 హ్యాండ్ గ్రిప్పింగ్స్ ఇస్తారు. అండ్ అదే కాకుండా మనకు వచ్చేసి డ్రైవ్ చేసినప్పుడు వచ్చేసి మనం ఎక్కువ స్టెయిన్ కాకుండా మనకు రైట్ సైడ్ వరకు వచ్చేసి హ్యాండ్ రెస్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు మనం హ్యాండ్ రెస్ట్ ఉంటుంది. ఇది హ్యాండ్ రెస్ట్ కాదు, ఇందులో కూడా వచ్చేసి మనకు కప్ హోల్డర్ ఇస్తారు. మనం ఇందులో ఏమైనా డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ ఇంటీరియర్ చూసుకుంటే మంచి మనకు ట్యాన్ వైట్ కలర్లో అండ్ మంచి మ్యాచింగ్లో ఇచ్చారు. ఫుల్లీ లగ్జరీగా ఇచ్చారు అండ్ టాప్ మోడల్ వెహికల్ కాబట్టి మనం ఒక్కసారి వచ్చేసి రేర్ సిట్టింగ్ చూద్దాం, ఒక్కసారి ఎలా ఉంది అండ్ కంఫర్టబుల్ ఎలా ఉంది మీకు చూపిస్తాను లైవ్లో వచ్చేసి. వావ్, మనం చూస్తున్నాము ఫుల్లీ కంఫర్టబుల్గా ఉంది. ఇంట్లో సోఫాలో కన్నా ఈ కార్లో మనకు సిట్టింగ్ చాలా బాగుంది. అండ్ లెగ్ వింగ్ స్పేసెస్ చూసుకుంటే ఫుల్లీ స్పేసెస్ ఉంది. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి వచ్చేసి ఏసీ వింగ్స్ ఇచ్చారు, ఇక్కడ నుంచి మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు. అందులో కూడా చాలా కూల్ వస్తుంది, చిల్ ఉంటుంది. అండ్ మనం ఎక్కడైతే రేర్ సిట్టింగ్లో కూర్చుంటామో వాళ్ళకి వచ్చేసి హెడ్ రెస్ట్ ఉంటుంది అండ్ హ్యాండ్ రెస్ట్ కూడా ఉంటుంది. హ్యాండ్ రెస్ట్లో కూడా మనం కప్ హోల్డర్స్ ఇస్తుందో వాటర్ బాటిల్ గ్లాసెస్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ సిట్టింగ్ చూసుకుంటే మనకు ఫుల్లీ లెదర్ సిట్టింగ్ ఉంది. ఈ వెహికల్లో మనకు ఎక్కడ సిట్టింగ్ కానీ డ్యామేజ్ అలాంటిది ఏం లేదు. అండ్ ఫుల్లీ మ్యాటింగ్తో ఇచ్చారు, ఫుల్లీ కంఫర్టబుల్ ఉంది. అండ్ ఒక్కసారి వచ్చేసి మనము బూట్ స్పేస్ చూద్దాం ఒక్కసారి ఎలా ఉంది. అండ్ ఈ వెహికల్ మనం బూట్ స్పేస్ చూస్తున్నాం ఎంత ఉంది. వావ్, బూట్ స్పేస్ చూసుకుంటే మనకు 690 లీటర్స్ ఉంటుంది. అండ్ అది వచ్చేసి మనకు ఇంకా ఎక్స్పెండబుల్, ఈ సీట్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఆర్సీస్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఈ వెహికల్ కాకుండా వేరే వెహికల్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మీకోసమే ఆ వెహికల్ చేస్తాను. అండ్ మా వచ్చేసి సండే మేళా ఉంటుంది, ఎవ్రీ సండే మేళాలో వచ్చేసి ఇంకా నేను వచ్చేసి 50 నుంచి 60 వెహికల్ చేస్తాను. అందులో ఉంటాయి. మాది వచ్చేసి అక్షయ కార్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అందులో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇన్ కేస్ ఫాలో కాకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఉంటే ఈ వీడియో వచ్చేసి వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళైనా వెహికల్ తీసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అక్షయ కార్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇన్ కేస్ మా ఛానల్కి కొత్తగా వస్తే పక్కన గంట బెల్ ఉంటుంది, ఒక గంట కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి నేను మీకోసం వెహికల్ చేస్తాను. అండ్ లో బడ్జెట్లో చేస్తున్నాను ప్రీమియం వెహికల్. నేను మీకోసం వచ్చేసి ఇంకా తక్కువలో ఇంకా బండ్లు చేస్తాను, అవి వచ్చేసి మీరే సొంతం చేసుకోవచ్చు.